గురుభ్యో నమః. ఈనాటి ఎపిసోడ్లో మనం చూడబోతున్న మేరుదండ ఆసనాస్. మేరుదండ అంటేనే మన యొక్క స్పైన్. దీన్ని స్ట్రెంగ్తన్ చేసేటువంటిది మరియు దీనిలో ఉన్నటువంటి నొప్పుల్ని తొలగించడానికి ఈ స్పైన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏవైనా కానివ్వండి, మరియు దీని యొక్క స్పైన్కి సైడ్ ఉన్నటువంటి కండరాలన్నీ కూడా స్ట్రెంగ్తన్ చేయడానికి, అక్కడ ఫ్లెక్సిబుల్ ఇంక్రీజ్ చేయడానికి ఈ మేరుదండ వేరియేషన్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. ఇన్స్టెంట్గా ఎవరికైనా స్టాండింగ్ పొజిషన్లో ఆర్ సిట్టింగ్ పొజిషన్లో బాగా సివియర్ పెయిన్ ఉంది అనుకుంటే కనుక ఒక 5 మినిట్స్ బ్రేక్ తీసుకుని ఈ మేరుదండ వేరియేషన్స్ చేసి చూడండి. ఎంత రిలాక్స్డ్గా అనిపిస్తుందంటే ట్రస్ట్ మీ, మీరే నమ్ముతారు. చేసి మీరు కూడా కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి మీ ఫీలింగ్ ఎలా అనేది అనిపించింది అనేది. సో మేరుదండ వేరియేషన్స్ ఇప్పుడు మనం ఎలా చేయాలో చూద్దాము. మేరుదండ వేరియేషన్ కోసం ముందుగా మనం ఇలా స్లీపింగ్ పొజిషన్లో కొంచెం రిలాక్స్డ్గా పడుకోవాలి. 2 హ్యాండ్స్ని కూడా ఈ విధంగా షోల్డర్ లెవెల్లో ఉంచుకోవాలి. ఒక్కసారి స్పైన్ గమనిస్తూ కొంచెం డీప్ ఇన్హేల్ అండ్ ఎక్సలేషన్ చేయండి. రైట్. నెమ్మదిగా పాదాన్ని తీసుకుని ఇంకొక పాదం పైకి ఈ విధంగా ప్లేస్ చేయండి. స్పైన్ని కంప్లీట్గా గమనిస్తూ నెమ్మదిగా బాడీని మొత్తం కూడా ఈ విధంగా ట్విస్ట్ చేయాలి. చూడండి స్పైన్ అనేది ఎంత ట్విస్ట్ అవుతుందో గమనిస్తూ ఉండండి. దెన్ స్లోగా సెకండ్ సైడ్కి కంటిన్యూ చేయండి ఒక 5 కౌంట్స్ వరకు. టూ, 3. రిలాక్స్మా. మనం ఈ యొక్క సాధన చేసేటప్పుడు ఒక 10 నుంచి 20 కౌంట్స్ వరకు కూడా సాధన చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ లెగ్ అయిపోయింది కదా, నెక్స్ట్ సెకండ్ పాదం తీసుకుని ఈ విధంగా టోస్ పైన ఉంచి సేమ్ మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలి. దెన్ స్లోలీ ట్విస్ట్. ఎంతవరకు కంఫర్ట్గా ఉంటుందో అంతవరకు కూడా బాడీని ట్విస్ట్ చేయడానికి చూడండి. 2, 3. దెన్ స్లోలీ రిలాక్స్. పాదం కింద ఉంచేసుకోండి. నెమ్మదిగా నార్మల్ బ్రీతింగ్లో రిలాక్స్ అయిపోవాలి. ఇప్పుడు మనం సెకండ్ వేరియేషన్కి వద్దాం. సెకండ్ వేరియేషన్లో 2 కాళ్ళని కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత నెమ్మదిగా మనం వీటిల్ని ట్విస్ట్ చేసుకుంటూ ఇలా ఒక కాలు మీదకి ఒక కాలు వెళ్ళే విధంగా చూసుకోవాలి. అలాగే డౌన్లో ఒక పాదం మీద ఇంకొక పాదం అనేది ఎక్కి ఉండాలి. ఈ యొక్క స్పైన్ని చక్కగా అబ్జర్వ్ చేస్తూ ఉండండి. హ్యాండ్ని ఎక్కడ కూడా పైకి తీసుకుని రావద్దు. హ్యాండ్ పొజిషన్ ఆ ఫ్లోర్కి ఉండే విధంగా చూసుకోవాలి. సెకండ్ సైడ్ 2. రైట్. పాదం అనేది ఈ విధంగానే ఉంచుకోవాలి. స్పైన్ ఇక్కడ గమనించండి, కంప్లీట్ అనేది ట్విస్ట్ అవుతుంది మనకి. అదేవిధంగా మనం ఇటు సైడ్కి ఎప్పుడైతే ట్విస్ట్ చేస్తామో ఆపోజిట్ డైరెక్షన్లో హెడ్ మూమెంట్ అనేది ఉండాలి. రైట్. 3, 4, 5, 6. Then slowly legs relax. సెకండ్ వేరియేషన్ హాయిగా చాలా రిలాక్స్డ్గా అనిపిస్తుంది. నెక్స్ట్ థర్డ్ వేరియేషన్స్కి వచ్చేద్దాం. థర్డ్ వేరియేషన్లో 2 లెగ్స్ని ఫోల్డ్ చేసుకోండి. 2 పాదాల మధ్యన కూడా ఈ విధంగా మ్యాట్కి ఎడ్జెస్లో పాదాలని ఉంచేటువంటి ప్రయత్నం చేయండి. మ్యాట్ ఎడ్జెస్ పాదాల మధ్యన గ్యాప్ తీసుకోండి ఉషా గారు. రైట్. ఇలా తీసుకోవడం వలన మనం లెగ్స్ని ఫోల్డ్ చేసినప్పుడు నెమ్మదిగా 2 సైడ్స్ చేయండి. ఈ యొక్క మోకాలు వెళ్ళి ఆ పాదానికి ఆనుతుందా అన్నంత వరకు కూడా మీరు ట్విస్ట్ చేయండి. ఈ యొక్క పొజిషన్ కోసం మళ్ళీ హ్యాండ్ని తీసుకురావద్దు. హ్యాండ్ కంపల్సరీ ఇక్కడనే ఉండాలి, ఆపోజిట్ డైరెక్షన్లో చూస్తూ ఉండాలి. రైట్. 2. రైట్. 3, 4, 5, 6. Then slowly relax your legs. నెమ్మదిగా మనం ఈ విధంగా కూడా ఒక 20 కౌంట్స్ వరకు చేసుకోవాలి. మార్నింగ్
అండ్ నైట్ కూడా చేసుకుంటే ఇంకా చాలా మంచి రిజల్ట్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం 4th వేరియేషన్కి వచ్చేద్దాం. 4th వేరియేషన్లో లెగ్స్ రెండు కూడా నెమ్మదిగా ఫోల్డ్ చేసుకోండి. ఇలా కాలుని తీసుకుని ఒక కాలుని కాలు పైన వేసి మోకాలు ముందుకు రాకోకుండా ఖచ్చితంగా ఈ డైరెక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇదే డైరెక్షన్లో నెమ్మదిగా మనం డౌన్కి రావాలి. సేమ్ టైం సెకండ్ 2 3 4 5 6 దెన్ స్లోలీ రిలాక్స్. లెగ్స్ రిలీజ్ చేసుకోండి, లెగ్ చేంజ్ చేసుకోండి. సేమ్ కంటిన్యూ. 1 రైట్, 2 3 4 5 6 then slowly relax ma. Release your legs. 2 legs కూడా చక్కగా రిలాక్స్ చేస్తూ శవాసనలో రిలాక్స్ అవ్వాలి. ఇంకొన్ని వేరియేషన్స్ అనేది ఉన్నాయి. బేసిక్గా ఇక్కడ వరకు చేస్తూ ఉండండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం ఇంకా కొన్ని మేరుదండ వేరియేషన్స్ ఎలా చేయాలి అనేది చూద్దాము. చూసారు కదా మేరుదండ వేరియేషన్స్ అనేది ఏ విధంగా చేసుకోవాలో. దీన్ని చేసిన తర్వాత మీకు ఏమర్థమైంది? మేరుదండ వేరియేషన్స్ అనేవి కేవలం మన యొక్క స్పైన్కి కాదు, టోటల్ బాడీకి కూడా యూజ్ అనేసి కంప్లీట్ బాడీకి వర్కౌట్ అవుతాయి. కానీ ఇంత అద్భుతమైనటువంటి ఆసనాస్ కూడా కొందరు చేయకూడదు. అవేంటో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఎవరైతే కనుక రీసెంట్గా స్టమక్కి సంబంధించి సర్జరీస్ అయి ఉన్నట్లేనా, లేదంటే బ్యాక్కి సంబంధించినటువంటి సర్జరీస్ అయి ఉంటే కనుక ప్లీజ్ వీటిని అవాయిడ్ చేసేయండి. మిగిలిన వాళ్ళందరూ కూడా యోగా టీచర్ల యొక్క సమక్షంలో చేసుకుని చాలా మంచి బెనిఫిట్స్ అనేది పొందొచ్చు. దీనికి ఏజ్ లిమిట్స్ అనేది కూడా లేదు, ఎవరైనా కానీ చేసుకోవచ్చు. ముఖ్యంగా మనం నైట్ పడుకునేటప్పుడు మరియు ఎర్లీ మార్నింగ్ కనుక చేసుకుంటే డే అంతా కూడా చాలా ఎఫెక్టివ్గా మనం వర్క్స్ చేసుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఇంత మంచి ఆసనాస్ మీరు కూడా చేస్తారని, మరియు ఎవరైతే బ్యాక్ పెయిన్కి సంబంధించి సఫర్ అవుతున్నారో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వాళ్ళకి కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి. వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. మరి ఒక ఎపిసోడ్లో మనం మరలా కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.